అడుగుతాండా, అయ్యా చంద్రబాబు నాయుడు గారు, అయ్యా లోకేష్, అమ్మ భువనేశ్వరమ్మ, ఇటువంటి ప్రజాస్వామ్యం కావాలంటే, ఇంత దరిద్రంగా చేయాలనుకుంటే నువ్వు ఒక జీవో పాస్ చేసుకొని నీకు నచ్చినటువంటి అభ్యర్థులు నువ్వు చేసుకో. మమ్మల్ని ఎందుకు ఎన్నికల్లో పార్టిసిపేట్ చేయమని చెప్పాలా? ఈరోజు ప్రపంచానికంతా కూర్చొని ఏదో జగన్మోహన్ రెడ్డికి పరపతి పోయిందని చెప్పి మీరు ప్రచారం చేయాలా? జగన్మోహన్ రెడ్డికి పరపతి ఉందో లేదో, ఆయన 4 అడుగులు వేస్తే ఆయన వెంట వచ్చేటువంటి జన సముద్రం చెప్తుంది ఆయనకు మద్దతు ఉందో లేదో. ఎన్నికల ముందు మేము సర్వే చేశాం. అనేక సర్వే సంస్థలు కూడా సర్వేలు చేస్తాయి. ఏ సర్వే సంస్థ కూడా 1500 కంటే ఓట్ల కంటే తక్కువ మెజార్టీ లేకుండా గెలుస్తామని చెప్పి వైఎస్ఆర్సీపీకి అన్ని సర్వే రిపోర్ట్లు నా దగ్గర ఉన్నాయి. సర్వే కావాలనుకుంటే జగన్మోహన్ రెడ్డి ఒక నిమిషం అంటే చిటికేస్తే ఆ యొక్క ప్రాంతం అంతా రిగ్గింగ్ చేసుకునేటువంటి పరిస్థితులు లేవా? మరి ఆయన అటువంటి పనికిరాని పనికి ఏ రోజైనా పూనుకున్నాడా అని చెప్పి నేను అడుగుతున్నాను. జగన్మోహన్ రెడ్డి గారికి ఒకటే ఒక నమ్మకం, నేను మేలు చేస్తున్నా ప్రజలకు నా మీద అభిమానం ఉంది. వాళ్ళకు నచ్చితే నేను లీడర్ అవుతా, కానీ బలవంతంగా దౌర్జన్యంగా ఏ రోజు కాకూడదని చెప్పి ప్రజాస్వామ్య వ్యవస్థను గట్టిగా నమ్మినటువంటి వ్యక్తి జగన్. అక్కడటువంటి మంత్రికి ఎవరో చెప్పినారు, పులివెందుల్లో వాళ్ళు పూర్తిగా రిగ్గింగ్ చేసుకుంటాడారు, ఇక్కడ మనం రిగ్గింగ్ చేసుకోకుండా ఉంటే మన పరపతి పోతుంది, మనం కూడా రిగ్గింగ్ చేసుకోవాలని చెప్పి ఆడ నుంచి 10:30-11 టైంలోంచి ఒంటిమిట్టలో ఉన్నటువంటి పోలింగ్ స్టేషన్ల మీద ఆ యొక్క మంత్రి రాంప్రసాద్ పడ్డము, అక్కడటువంటి పోలింగ్ బూత్లు అన్నీ కూడా ఆక్రమించుకొని రిగ్గింగ్ చేసుకోవడం జరిగింది. అంటే 11 లోపల జరిగినటువంటి పోలింగ్ దాదాపు 10,000-11,000 ఉంటుంది ఆ యొక్క ఒంటిమిట్ట మండలంలో. ఆ 11,000 లోపల జరిగినటువంటి పోలింగ్లో ఈరోజు మాకు వచ్చేటువంటి ఓట్లు 6,000 ఓట్లు. అది గుర్తుపెట్టుకోమని చెప్తున్నాను. అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి స్ట్రెంగ్త్. ప్రజాస్వామ్యబద్ధంగా సాయంత్రం వరకు ఎన్నికలు జరిగింటే మీరు కనీసం 3-4 వేల ఓట్ల తేడాతో ఒంటిమిట్టలో ఓడిపోయేవాళ్ళు, కనీసం 1,500 నుంచి 3,500 ఓట్ల తేడాతో పులివెందుల్లో ఓడిపోయి ఉండేవాళ్ళు. కానీ ఈరోజు ఓడిపోవడం, ఈరోజు మీరు తప్పుడు మార్గాలతో పులివెందుల్లో ఉన్నటువంటి జెడ్పీటీసీ ఎన్నికను పోలీస్ సహకారంతో బయట నుంచి వచ్చినటువంటి వ్యక్తులందరినీ కూడా క్యూలో పెట్టుకొని ఓట్లు వేయించుకొని గెలిచారని చెప్పి మీరు చేసుకునేటువంటి ఈరోజు ప్రచారం చూస్తూ ఉంటే అసలు నవ్వాలనో దీన్ని చూసుకొని ఏమనుకోవాలనో కూడా అర్థం కాదు. మీకు అంత ధైర్యం ఉంటే, నిజంగా మీకు ప్రజాస్వామ్యం మీద విశ్వాసం ఉంటే, నేను అడిగేటువంటి ఒక్కటే ఒక ఛాలెంజ్, మీరు సిద్ధంగా అండి. తిరిగి ఎన్నికలు జరిగేదానికి మీరు సిద్ధమా? తిరిగి ఎన్నికలు జరిపిద్దాం మీరు సిద్ధమా అని చెప్పి నేను అడుగుతున్నాను. రెండవది, అది పక్కన పెట్టండి. మీరు ఇంత చౌకబారు ప్రకటనలు చేస్తున్నారు. హైదరాబాద్ నుంచి కానీ లేకుండా ఉంటే విజయవాడ నుంచి కానీ ఈ సమాజంలో పేరున్నటువంటి ఒక ఉన్నతమైనటువంటి టీమును పంపించి ఆ గ్రామాల్లో విచారించమని చెప్పండి. ఆ గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజల యొక్క అభిప్రాయాన్ని తీసుకోమని చెప్పండి. వాళ్ళకు ఆ రోజు స్వేచ్ఛగా ఎన్నికలు జరిగాయా లేదా అని చెప్పి ఆ గ్రామాల్లో పోయి అడిగితే తెలుస్తుంది. ఈ విచిత్రమైనది నేనైతే ఎక్కడ చూడలేదు. మీరేమన్నా చూసారండి ఇది ఎక్కడన్నా ఎప్పుడన్నా? అని నాకు చాలా నమ్మకం చంద్రబాబు నాయుడు గారి మీద. ఆ రోజే అనుకున్నా తిప్పి వాళ్ళకి ఈయన ప్రశ్న వేస్తారని. అదే జరిగింది. వాళ్ళేమి దానికంటే కూడా ఏం చేయలేకపోయారు, వాళ్ళు ఏం ప్రశ్నలు అడగలేకపోయారు. ఎందుకంటే వాళ్ళకు కూడా తెలుసు ఈయన ఏం చేయరని. ఎవరి కోసం అండి? ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం. ఆయన ఊపిరిలో ఎప్పుడు మీరే ఉంటారు. ఆయన ఆలోచనలో ఎప్పుడు మీరే. ప్రజలకి ఏమి చేయాలి, వాళ్ళకి ఏమి చేస్తే వాళ్ళు సంపాదించగలరు, రాష్ట్రం ఎట్లా అభివృద్ధి అవుతుందని. అట్లానే ఆయన ఎప్పుడు ఏ కంపెనీ తీసుకొద్దాం, ఏ కంపెనీ తీసుకొస్తే యంగ్స్టర్స్కి, విద్యార్థులకి ఉద్యోగాలు కల్పించాలని.